హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయలు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, 4 జీడిపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, టమాటాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. పల్లీలు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా ఇవన్నీ వేయించుకోను. ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి. మసాలా దినుసులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, ఈ అల్లం వెల్లుల్లి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇందాక జీలకర్ర, పల్లీలు, చెక్క, లవంగా, జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్నవన్నీ ఈ టమాటోస్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనిచ్చుకోవాలి. చూసారు కదండి, ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అండి. ఉప్పు వేసుకుందామండి. ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా చింతపండు కూడా వేసుకొని దీన్ని మెత్తగా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా మెత్తగా మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వంకాయలకి ఘాట్లు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వంకాయకి ఘాట్లు పెట్టుకొని నీళ్ళలో వేసుకోవాలండి. నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలు వేసుకోండి అండి, లేదంటే వంకాయలు అనేది కండ్రెక్కుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం కదండి. కొద్దిగా మిగిలిన ఆయిల్ మళ్ళీ బాండీలో పోసుకోవాలి.
ఈ ఆయిల్ వేడైనాక ఈ వంకాయలని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఇలా వేయించుకున్నాం కదండి, ఈ వంకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వంకాయలు ఇలా వేయించుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో ఈ పేస్ట్, ఇప్పుడు ఇందాక మిశ్రమంలో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని చూసారు కదండి, ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గుత్తి వంకాయలు వేయించుకున్నవి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారండి, ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి పట్టి చాలా మంచి అరోమేటిక్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 minutes మగ్గనిచ్చుకున్న తర్వాత చూద్దాం. ఈ లోపల మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. చూసారు కదండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీరు మగ్గనిచ్చుకొని ఉంచాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు మీరు ఉడికించుకోవాలండి. ఒకసారి గంటతో తిప్పుకుందామండి. అండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. సో మీరు కూడా ఇట్లాగా చూసారు కదండి, మన గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.